వచ్చింది. మామూలుగా నేను ఈ స్కిట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు జస్ట్ వివరంగా చేద్దాం, జస్ట్ డిస్కషన్ మాత్రమే చేస్తున్నాం. సాటర్డే రోజు ఏ స్కిట్ చేద్దాం, మాకు కొన్ని స్కిట్లు అనేది ఐడియా ఉంది. ఏ స్కిట్ చేయాలని చెప్పేసి సాటర్డే రోజు ఈ స్కిట్ అయితే బాగుంటుంది, లేకుంటే లేడీ క్యారెక్టర్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు అని మేము మా చర్చెస్లలో చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుండే. లేడీ క్యారెక్టర్కి అబ్బాయిని లేడీ లాగా చూపించేసి అట్లా చేస్తున్నాం. ఇక్కడ ఎవరైనా చేయడానికి రెడీ ఉండరా అని కొంచెం ఇబ్బంది అనిపించింది. సాటర్డే రోజు డిస్కస్ చేసుకున్నాం, ఒక లేడీ క్యారెక్టర్ దొరికితే బాగుండు అని ఎవరెవరు ఉన్నారని మాట్లాడుకున్నాం. జస్ట్ సాటర్డే రోజు ఈ స్కిట్ చేద్దాం, ఈ స్కిట్ చేసి ఎట్లా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుని ప్రే చేసుకున్నాం, సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత సండే రోజు వచ్చినాం. నార్మల్గానే వాక్యం అంతా అయిపోతుంది ఉన్నప్పుడు అయ్యగారి నుంచి సడన్గా మేము ఏ స్టోరీ అయితే డిస్కస్ చేసుకున్నామో అది వాక్యంలో అయ్యగారు చెప్పేసారు. అప్పుడు అనిపించింది మేము ఏదో నార్మల్గా డిస్కస్ చేసుకున్నాం, అయ్యగారి నోటి నుండి కూడా ఇదే స్కిట్ వచ్చింది కాబట్టి ఆ స్టోరీ చెప్పాడు కాబట్టి ఈ స్కిట్ చేస్తే బాగుంటుందేమో, ఒకరికైనా వాళ్ళ హృదయాన్ని మేము తాగలుగుతామేమో అని చెప్పి ప్రేయర్లో పెట్టి అప్పుడు స్కిట్ గురించి ప్రిపేర్ అయ్యి ప్రార్థన పూర్వకంగా చేసినాం. దేవునికి మహిమకరంగానే స్కిట్ వచ్చిందని మేము భావించాం. టోనీ అన్న వాళ్ళు అక్క వాళ్ళు తొందరగా చెప్పంగానే వెంటనే ఒప్పేసుకున్నారు. మాకు కొంచెం ఈజీ అయిపోయింది లీడింగ్ క్యారెక్టర్కి. ఎందుకంటే దేవుడికి మరొకసారి